హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి అయితే ఒక న్యూస్ అయితే ఎక్కువగా సర్క్యులేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అదే జియో సినిమా అండ్ అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ 2 కలిపి మెర్జ్ అవ్వబోతున్నాయి. అంటే ఈ 2 కలిపి ఒకే యాప్‌లోకి అయితే రాబోతున్నాయి. జియో వాళ్ళైతే హాట్‌స్టార్‌ని టేక్ ఓవర్ చేయబోతున్నారని చెప్పేసి న్యూస్ అయితే చాలా వరకు సర్క్యులేట్ అవుతుంది. సో దీని గురించి అయితే రీసెంట్‌గా మనకి నిన్ననే జియో వాళ్ళైతే ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఆ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏంటి? ఇది ఎప్పటి నుంచి మనకు అందుబాటులో వస్తుంది? దీంట్లో ఏమైనా ప్లాన్స్ వీళ్ళు అనౌన్స్ చేశారా లేదా? ఏంటి? టోటల్ దీని గురించి కొన్ని కాంట్రోవర్సీలు కూడా అవ్వడం జరిగింది. సో ఆ కాంట్రోవర్సీ ఏంటి అనేది టోటల్‌గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు గనక ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో షేర్ చేయండి. మీరు కనుక ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు కనుక ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి లూట్ డీల్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు హెడ్ ఫోన్స్ కానీ లేదంటే చాలా వరకు మొబైల్స్ కానీ లూట్ డీల్స్లోని చాలా మంది కూడా యాక్సెస్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు కూడాను అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే మింత్రాలో కానీ ఏజియోలో కానీ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సైట్లో కూడాను మనకి ఎప్పటికప్పుడు లూట్ డీల్స్ అన్ని కూడాను కలెక్ట్ చేసి మీ అందరికీ కూడాను వెంటనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఈ లోగోతో మనకైతే ఛానల్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఇక వీడియోకి వెళ్ళిపోతే మనకి జియో వాళ్ళు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ని టేక్ ఓవర్ చేస్తున్నారని చెప్పేసి మనకి 2023లోనే ఒక అనౌన్స్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా దీని గురించి రకరకాల రూమర్స్ అనేవి బయటకు రావడం జరిగింది. దీని నేమ్ వచ్చేసరికి మనకి జియో హాట్‌స్టార్ అని పెడతారని లేదంటే జియో స్టార్ పెడతారని చాలా వరకు రూమర్స్ అయితే రావడం జరిగింది. సో ఇదంతా జరుగుతున్నప్పుడు మన ఇండియాలోనే ఢిల్లీకి చెందిన ఒక టెకీ అనుకోవచ్చు లేదంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకోవచ్చు. అతను ఏం చేశాడంటే JioHotstar.com అని ఒక డొమైన్ అయితే క్రియేట్ చేసి తన పేరు మీద ట్రేడ్ మార్క్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే జియో వాళ్ళు ఎప్పుడైతే హాట్‌స్టార్‌తో డీల్ సెట్ అయిందో వీళ్ళు కూడాను JioHotstar.com అని పెడదామని కానీ లేదంటే దీనిపైన ఒక యాప్ లాంచ్ చేద్దామని చెప్పేసి వీళ్ళైతే అనుకున్నారు. బట్ అప్పటికే వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఒక పర్సన్ JioHotstar.com అని ఒక డొమైన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో అది అతను ఓన్గా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో అతనైతే ఎవరైతే ఈ డొమైన్ క్రియేట్ చేశారో ఆ డొమైన్ క్రియేట్ చేసిన వ్యక్తి అంబానీ గారికి ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. నేనైతే మీకు ఈ డొమైన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ డొమైన్ ప్రొవైడ్ చేసినందుకు గాను నాకు 1 crore రూపీస్ అమౌంట్ కావాలని చెప్పేసి ఒక డీల్ అయితే పెట్టడం జరిగింది. సో దీనికైతే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అండ్ తనకి కూడా అర్థమైంది ఎవరైతే డొమైన్ క్రియేట్ చేశారో అతను ఈ జియో రిలయన్స్ నెట్వర్క్తో నేను ఫైట్ చేయలేను, ఎందుకంటే అది చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి నేను ఒక నార్మల్ పీపుల్ని దాంతో ఫైట్ చేసే అంత స్తోమత కానీ లేదంటే అంత టెక్నాలజీ నా దగ్గర ఉండదు అన్న దీంట్లో తను మళ్ళీ ఇదంతా ఎందుకోసం చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తనకైతే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ అయితే రావడం జరిగింది. ఇఫ్ తను కనుక అక్కడికి వెళ్ళి చదవాలి అనుకున్నట్లయితే అప్రాక్స్గా ₹1 కోటి వరకు కూడా ఖర్చు అవడం జరిగింది. సో అతని దగ్గర అయితే అంత అమౌంట్ అయితే లేదంట. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా ఒక డొమైన్ క్రియేట్ చేసి ఆ డొమైన్ని వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సేల్ చేసినట్లయితే ఆ అమౌంట్ పొందవచ్చు అన్న దీంట్లో అతనైతే చేయడం జరిగిందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎటువంటి దురుద్దేశంతో కానీ లేదంటే ఇంకేదన్నా చేయాలి అన్న ఉద్దేశంతో లేదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బట్ రిలయన్స్ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి అతనైతే ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో అయితే ఉంది. బట్ రీసెంట్గానే మనకి ఏదైతే ఈ డొమైన్ అతను క్రియేట్ చేశారో ఆ డొమైన్ని మనకి దుబాయ్కి చెందిన 2 యూట్యూబర్స్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేమైతే డొమైన్ని ఫ్రీగానే ఇచ్చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ రిలయన్స్ వాళ్ళు కావాలనుకున్నట్లయితే మా దగ్గర నుంచి ఫ్రీగా తీసుకోవచ్చు, మేము ఎటువంటి ఛార్జెస్ అయితే చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ కాంట్రవర్సీ అంతా కూడాను లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి అయితే జరుగుతుంది ఈ JioHotstar.com గురించి. బట్ నిన్న మనకి జియో వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది ఏంటంటే వీళ్ళ యొక్క డొమైన్ నేమ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది JioStar.com. సో ఇకపైన మనకి జియో సినిమా ఉండదు అండ్ అలాగే హాట్‌స్టార్ ఉండదు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉండదు. ఈ రెండింటి బదులు మనకి JioStar.com అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఇంటర్నెట్లో కూడాను JioStar.com అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే కమింగ్ సూన్ అని చెప్పేసి మనకి రావడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి మేజర్గా అమెజాన్ ప్రైమ్ అండ్ అలాగే నెట్ఫ్లిక్స్ వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ వస్తుందని చెప్పుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ చూసుకున్నట్లయితే అమెజాన్ ప్రైమ్లో కానీ లేదంటే నెట్ఫ్లిక్స్లో కానీ చూసుకున్నట్లయితే మనకి ఓటీటీ కంటెంట్ ఉంటుంది, లేదంటే వెబ్ సిరీస్ ఉంటాయి, అలాగే డాక్యుమెంటరీస్ కొన్ని ఉంటాయి. బట్ జియో స్టార్ వచ్చాక మనకి ఏమవుతుందంటే ఓటీటీ కంటెంట్తో పాటు మనకి లైవ్ టీవీ ఛానల్స్ కూడా రావడం జరుగుతుంది.
ఇక్కడ చూసుకున్నట్లయితే జియోలో మనకి నెట్వర్క్ 18కి సంబంధించిన చాలా వరకు కూడా ఛానల్స్ ఉంటాయి. స్పోర్ట్స్ ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి, కలర్స్ టీవీ. సో ఇలా డిఫరెంట్ ఛానల్స్ కేటగిరీస్లో డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి. అండ్ అలాగే స్టార్కి సంబంధించిన స్టార్ గ్రూప్కి సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి ఒక మెర్జ్ అయి రావడం వల్ల మనకి ఏంటంటే ఓటీటీ కంటెంట్ అంటే సినిమాస్ ఉంటాయి, అండ్ అలాగే వెబ్ సిరీస్ ఉంటాయి, అలాగే డాక్యుమెంటరీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి లైవ్ టీవీ ఛానల్స్ కూడాను ఇందులో చూసే అవకాశం ఉంటుంది. సో మనకి అమెజాన్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ చూసినట్లయితే లైవ్ టీవీ ఛానల్స్ అనేవి లేవని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇది వస్తుందో, ఇది లాంచ్ అయిన తర్వాత మనకి ఇది ఒక బిగ్ గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. అండ్ అలాగే ఇందులో ప్లాన్స్ విషయానికి వస్తే ప్లాన్స్ గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ అలాగే ఎప్పుడు లాంచ్ చేస్తారని కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ప్రొవైడ్ చేసినట్లయితే వెంటనే మన ఛానల్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉన్నారంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారో, అంటే ఆల్రెడీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సబ్స్క్రిప్షన్ అయితే యాజ్ ఈజ్గా రన్ అవ్వడం జరుగుతుంది. అలాగే జియో సినిమాలో ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉంటారో వాళ్ళ సబ్స్క్రిప్షన్ కూడా యాజ్ ఈజ్గానే రన్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు. బట్ ఏదైతే మనకి జియో వాళ్ళు టేక్ ఓవర్ చేశారు కాబట్టి ఇనీషియల్గా మనకి తక్కువ ప్రైస్లోనే ఈ ప్లాన్స్ అనేవి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా అయితే పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మెయిన్గా సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవాలి. వన్స్ వీళ్ళు సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకున్నాక మిగతా వాటి ప్రైస్ అయితే ఎలా ఉన్నాయో అదే ప్రైస్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. సో జియో వాళ్ళ స్ట్రాటజీ ఎప్పుడు ఎలా ఉంటుంది కాబట్టి సో ఇది వాళ్ళ స్ట్రాటజీ అని చెప్పు. సో మీరు కనుక ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ వాడుతున్నట్లయితే ఎక్కువగా ఏ ఓటీటీలో మీరు మూవీస్ కానీ లేదంటే వెబ్ సిరీస్ కానీ చూస్తారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన యూజర్స్ అందరికీ కూడా తెలుస్తుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.